ప్రేమ ఇదిగో ధనులార భావంబు నందిలియరే. మరి ఈ సమయంలో మొదట స్వర్లత వచ్చి ప్రత్యేకమైన పాట పాడుతుంది. తర్వాత రాజేంద్ర ప్రసాద్ చిన్నబాబు కలిసి కరుణవాడి పిక్చర్లోని కదిలింది కరుణ రథం అనే పాటను వాళ్ళు ప్రాక్టీస్ చేసి ఆ పాట మనకి వినిపిస్తారు. సాక్షిగా కార్చిన కన్నీళ్ళ సాక్షిగా తత్రక్తం పరమాత్మేనా పుణ్యదాన బలియాగం ఆర్య ఋషులు పలికిన వేద సత్యం క్రీస్తులోనే నెరవేరెనుగా. బలి అయినా పరమాత్మా శిరము మీద ముళ్ళ సాక్షిగా కాచిన కన్నీళ్ళ సాక్షిగా శిరము మీద ముళ్ళ సాక్షిగా కాచిన కన్నీళ్ళ సాక్షిగా పొందిన గాయాల సాక్షిగా చిందిన రుధిరంబు సాక్షిగా యేసు నిన్ను పిలుచుచున్నాడు, నీ కొరకే నిలచియున్నాడు. యేసు నిన్ను పిలుచుచున్నాడు, నీ కొరకే నిలచియున్నాడు.
మరణించి లేచిన యజ్ఞ పురుషునిగా శిరము మీద ముళ్ళ సాక్షిగా కార్చిన కన్నీళ్ళ సాక్షిగా శిరము మీద ముళ్ళ సాక్షిగా కార్చిన కన్నీళ్ళ సాక్షిగా పొందిన గాయాల సాక్షిగా చిందిన రుధిరంబు సాక్షిగా యేసు నిన్ను పిలుచుచున్నాడు, నీ కొరకే నిలచియున్నాడు. యేసు నిన్ను పిలుచుచున్నాడు, నీ కొరకే నిలచియున్నాడు. యేసు నిన్ను పిలుచుచున్నాడు, నీ కొరకే నిలచియున్నాడు. కదిలింది కరుణరవం, సాగింది క్షమాయుగం. మనిషి కొరకు దైవమే కరిగి నలిగే కాంతి పదం. కరుణరథం సాగింది క్షమాయుగం, మనిషి కొరకు దైవమే, మనిషి కొరకు దైవమే కరిగి వెలిగే కాంతి పదం. కదిలింది కరుణరథం. మనుషులు చేసిన పాపం మమతల భుజాన ఒరిగింది. పరిశుద్ధాత్మతో పండిన గర్భం వరపుత్రునికై వగచింది వగచింది. దీన జనాళికై దైవ కుమారుడు పంచిన రొట్టెలే రాళ్ళైనాయి. పాపక్షమాపణ పొందిన హృదయాలు నిలువున కరిగి నీరయ్యాయి నీరయ్యాయి. అమ్మలారా, నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి. ద్వేషం, అసూయ, కార్పణ్యం ముళ్ళ కిరీటమైంది. ప్రేమ, సేవా, త్యాగం
నెత్తురై ఒలికింది తాకినంతనే స్వస్థతను సగిన తనువుపై కొరడా చెళ్ళంది. అమానుషాన్ని అడ్డుకోలేని అబలల ప్రాణం అల్లాడింది అల్లాడింది. ప్రేమ పచ్చికల పెంచిన కాపరి దారుణ హింసకు గురి కాగా ఎగిరిపోయిన మూగ గొర్రెలు చల్లా చెదరై పిగిలాయి చల్లా చెదరై కుమిలాయి. పరమ వైద్యునిగా పారాడిన పవిత్ర పాదాలు నెత్తురు ముద్దగా మారాయి. అభిషిక్తుని రక్తాభిషేకంతో ధరణి ద్రవించి ముద్దాడింది. సిలువను తాకిన కల్వరి రాళ్ళు కలవరపడి 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 అరిచాయి అరిచాయి. ప్రైజ్ ది లార్డ్. మరి సమయంలో 4వ మాట మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం. ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేకి వేశాను. ఈ మాటను మనకు ధ్యానంలో నడిపించడానికి మన మధ్య జి బాలచంద్ర గారు ఉన్నారు. వీరు మన నెల్లూరు ప్రాంతంలో ఉన్నటువంటి వారు. రాజమండ్రి ఓఎన్జీసీలో పనిచేస్తారు. వీళ్ళ మిస్సెస్ చెన్నైలో పనిచేస్తుంది. వీళ్ళ ఫ్యామిలీ చెన్నైలో ఉంటుంది. పోయిన సంవత్సరం కూడా వాక్యం చెప్పాడు. నేను తాను సార్ అన్నాడు. బాలచంద్ర గారు వచ్చారు. దేవుడు వారిని వారి కుటుంబాన్ని దీవించనుగాక. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం అందించడానికి వారిని ప్రభు ప్రేమలో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రభు ప్రేరిట మీ అందరికీ వందనాలు. సమయం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను. పాస్టర్ గారు అడిగితే ఇంకా రాలేని చెప్పలేకపోయాను. సో 4వ వాక్యం చెప్పాల్సిందిగా పాస్టర్ గారు అడిగినప్పుడు సరే దేవుని ఎదుట మోకరిల్లి ప్రార్థించినప్పుడు కొంచెం వరకు ప్రిపేర్ అయ్యాను. మరి సమయం మించకుండానే కంప్లీట్ చేస్తాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు నాయన. ఈ దినం 4వ వాక్యం నాయన, మీరు నాయన సిలువలో పలికినటువంటి ఆ యొక్క మాటను ధ్యానించడానికి ప్రభా ఇచ్చిన ఈ సమయం బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయోగ్యుడను ప్రభా, అల్పుడను, ఏమాత్రం యోగ్యత లేదు, అయినప్పటికీ
మీరు ప్రేమించి ఈ సమయం ఇచ్చారు, స్తోత్రాలు. నీ నోటిని బాగుగా తెరువుము, దాన్ని నింపువాడని నేనే అని చెప్పిన దేవుడు, మాట్లాడినది నేను కాదు నాయన. చిన్న వాక్యమైనప్పటికీ ప్రభా మీరే మాట్లాడి మా అందరికీ కూడా అవసరమైనటువంటి నాయన వర్తమానం మీరే అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థించాడు విడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు వారు 4వ మాట, శిలువలో పలికిన 4వ మాట మనం చూస్తే మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనము. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితవని అర్థం. మొదటి 3 మాటలు కూడా దేవుడు ఇతరుల గురించి చెప్పినటువంటి మాటలు. వీరేమి చేయుచున్నారు, వీరెరుగను కనుక వీరిని క్షమించడన్న పదం అన్న మాట కానీ, తర్వాత 2వ మాట కానీ, 3వ మాట కానీ, ఇతరుల గురించి దేవుడు పలికినటువంటి 3 మాటలు అవి. మరి ఈ 4వ మాట దేవుడు తన కోసంగా మాట్లాడుతున్నటువంటి మాట. ఏలీ ఏలీ లామా సబక్తాని. అయితే మనం ఇక్కడ బైబిల్ గ్రంథం మనం గమనించినప్పుడు పాత నిబంధన గ్రంథం అంతా కూడా హిబ్రూలో రాయబడింది, మరి కొత్త నిబంధన గ్రంథం అంతా కూడా గ్రీకులో రాయబడింది. మరి ఈ పదం మాత్రము అరామిక్. యేసు ప్రభు పలికినటువంటి ఏలీ ఏలీ లామా సబక్తాని అనేటువంటి ఈ మాట అరామిక్. అయితే ఈ యొక్క భాష, అరామిక్ భాష యేసుక్రీస్తుకి ఎలా వచ్చు? దైవకుమారుడు గనుక కాబట్టి ఆయనకు అన్ని భాషలు వచ్చు. కానీ ఇక్కడ అరామిక్ భాష మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు. మన సిస్టర్ చెప్పినట్టు 3వ వాక్యంలో గమనించాము. యేసుక్రీస్తు యొక్క తండ్రి యేసేపు, మరియా, వీరిద్దరూ నజరేతు వాసులు. మరియా ఎప్పుడైతే గర్భం ధరించిందో, ప్రదానం చేయబడిందో, వీరు బెత్లెహేమ్కి వెళ్తారు. ఎందుకంటే యేసేపు యొక్క యాన్సిస్టర్స్, పూర్వీకులు బెత్లెహేమ్ వాళ్ళు. జనాభా లెక్కలంటే మనం ఆటోమేటిక్గా మన ఓటు వేయడానికి కానీ, జనాభా లెక్కలకు కానీ మనం పెరిగినటువంటి ఊరికి మనం వెళ్తాం. సో వీరు కూడా అలాగే బెత్లెహేమ్కి వెళ్తారు. అక్కడ యేసుక్రీస్తు జన్మించాడు. ఆ తర్వాత దూత యొక్క గైడెన్స్లో వాళ్ళు ఐగుప్తుకు వెళ్తారు. ఐగుప్తు నుంచి తిరిగి మరలా నజరేతుకు వచ్చి నజరేతులో సెటిల్ అవుతారు. ఈ నజరేతులో యేసుక్రీస్తు యొక్క బాల్యం జరుగుతుంది. ఈ నజరేతు, గలిలియా సముద్ర తీర ప్రాంతం, ఇవంతా కూడా ఒక ఏరియా. ఆ ఏరియాలో లోకల్ లాంగ్వేజ్ ఏంటంటే అరామిక్. అక్కడ మాట్లాడే భాష అరామిక్. ఈ మాటే కాదు, యేసు ప్రభు యాయీరు కుమార్తె చనిపోయినప్పుడు కూడా అక్కడ ఒక మాట అంటాడు, తలితాకుమి, చిన్నదానా లెమ్ము. ఈ భాష కూడా అరామిక్. అయితే అక్కడ మనకు ఒక 3 భాషలు కనిపిస్తాయి. ఒకటి హిబ్రూ అండ్ గ్రీక్ కూడా. యేసుక్రీస్తు ఆయన సమాజ మందిరంలో ఉన్నప్పుడు హీబ్రూ భాష కూడా ఆయనకు తెలుసు, వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకంటే రిలీజియస్కి సంబంధించిన, సమాజ మందిరంలోకి సంబంధించిన ఇవన్నీ కూడా హీబ్రూ భాషలో జరిగేవి. అయితే ట్రేడింగ్, బిజినెస్ అంతా కూడా గ్రీక్ భాషలో జరిగేది. అక్కడ ఉన్నటువంటి లాంగ్వేజెస్ అన్నీ కూడా అలా ఉండేవి. సో ఇది మాత్రము దేవుడు అరామిక్ భాషలో మాట్లాడతాడు. ఇప్పుడు ఈ యొక్క అరామిక్ కాస్త అరబిక్ అయిందని కొంతమంది చెప్తూ ఉన్నారు. ఇది పాలిష్డ్ మోడర్న్ భాష అరబిక్. అయితే ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారంటే, దేవుడు మాట్లాడిన భాష కాబట్టి దీన్ని మేము మాట్లాడతాము, ప్రశస్తమైన భాష కాబట్టి అని ఈ యొక్క రీసెంట్ టైమ్స్లో వాళ్ళు అరామిక్ భాష మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉన్నారు. అందరూ ఆ యొక్క జనం పెరుగుతూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఇక్కడ మనం చూస్తే ఏలీ ఏలీ లామా సబక్తాని, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అనేటువంటి మాట మాట్లాడినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఈయనను ఏలి అని పిలుస్తున్నాడేమో,
ఈయన ఏలియా అని పిలుస్తున్నాడేమో, ఒకవేళ ఏలియా వచ్చి ఈయన్ని రక్షిస్తాడేమో చూద్దామని అనుకున్నారు. కానీ ఆ యొక్క మాటకు అర్థము నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని అర్థం ఉంటుందన్నమాట. మరి యేసుక్రీస్తు ఆ మొదటి వాక్యం మనం చూసినప్పుడు ఈ మత్తయి సువార్తలో మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు దేశమంతా చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఈ మాట పలికాడు. ఎందుకు 3 గంటలప్పుడే పలకవలసి వచ్చింది అని మనం గమనిస్తే చరిత్రకారులు చెప్తారు, పస్కా పండుగ రోజులలో బలి 2 సార్లు అర్పించేవాళ్ళు. ఎందుకు చెప్తున్నామంటే యేసుక్రీస్తు చేసినటువంటి ప్రతి పని, ప్రతి సంఘటన ఏది కూడా ఆయన సొంతగా ఆయన లాభం కోసం కానీ ఆయన సొంత ఇది కానీ దేని జరగలేదు. అన్నీ ప్రవచనాపూర్వకంగా వాక్యానుసారంగా జరిగినవే. సో ఆ 3 గంటల ఈ యొక్క పస్కా పండుగ రోజున బలి 2 సార్లు అర్పించేవాళ్ళు. ఒకటి ఉదయకాలమున, రెండవది సాయంకాలమున. ఇంకా మనం లోతుగా గమనిస్తే ఉదయం 9 గంటలకు ఒకసారి, 3 గంటలకు ఒకసారి వాళ్ళు బలి అర్పించేవాళ్ళు. సో యేసుక్రీస్తు కూడా ఆ బలికి సాదృశ్యంగా ఈ 3 గంటల సమయంలో ఈ మాట పలకవలసి వచ్చింది. ఆయన కూడా బలిగా అర్పించబడ్డాడు. సో అని మనం చెప్పవచ్చు. ఈ యొక్క సంఖ్యాకాండము 28వ అధ్యాయము 3-4 వచనాలు మనం గమనిస్తే, మరియు నీవు వారికి ఇలాగు ఆజ్ఞాపించుము, మీరు యెహోవాకు నిత్యమైన దహన బలి రూపముగా ప్రతిదినము నిర్దోషమైన ఏడాది 2 మగ గొర్రె పిల్లలను అర్పింపవలెను. వాటిలో ఒక గొర్రె పిల్లను ఉదయమందు అర్పించి సాయంకాలమందు 2వ దానిని అర్పించవలెను. సో సాయంకాలము అంటే 3 గంటల నుంచి 5 గంటల మధ్య కాలంలో. సో ఇక్కడ కూడా యేసుక్రీస్తు తన యొక్క దానికి యొక్క బలికి సాదృశ్యంగా రమారమి 3 గంటల సమయంలో ఆయన ఈ రీతిగా కేక వేయడం జరుగుతుంది. సో అని చరిత్రకారులు చెప్తూ ఉన్నారు. రెండవది, అది అంత మాత్రమే కాదు, పేతురు కూడా చాలాసార్లు ఆయన దేవాలయానికి ఏ సమయంలో వెళ్ళేవాళ్ళంటే 3 గంటల ప్రాంతంలో వెళ్ళేవాళ్ళు. అప్పుడు బలి అర్పించి అప్పుడు ప్రత్యేక ప్రార్థనలు జరిగించేవాళ్ళు అక్కడ. అందుకోసంగా పేతురు కూడా 3 గంటల ప్రాంతంలో ఆ యొక్క దేవాలయంకి వెళ్ళేవాళ్ళు. అది కూడా మనం వాక్యానుసారంగా గమనిస్తే అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయము 1వ వచనం, పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయానికి వెక్కి వెళ్ళుచుండగా. సో వీళ్ళు కూడా దేవాలయానికి ఎన్ని గంటలకు వెళ్ళేవాళ్ళంటే 3 గంటల సమయంలో దేవాలయంకి వెళ్ళేవాళ్ళు. ఎందుకంటే ప్రత్యేక ప్రార్థనలు ఆ టైంలోనే బలి జరిగేవన్నమాట. అందుకోసంగా యేసుక్రీస్తు ఈ 3 గంటల ప్రాంతంలో ఆయన ఈ రీతిగా ఈ యొక్క నా దేవా నా దేవా నన్ను చేయి విడిచితివని ఆయన సాదృశ్య రూపంగా జరిగినట్లుగా చరిత్రకారులు చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మనం గమనించినప్పుడు అంత మాత్రమే కాదు, ఈయన ఆ యొక్క మాట చెప్పినప్పుడు ఇక్కడ చాలా అద్భుతాలు జరిగాయి, ఎన్నో అద్భుతాలు. ఒకటి ఏంటంటే అక్కడ మనం గమనిస్తే దేవాలయపు తెర చిరిగింది. రెండవది, దేశమంతటా కూడా చీకటి కమ్మింది. ఈ యొక్క విషయాలు మనము గమనించినప్పుడు దేవాలయపు తెర అంత ఈజీగా చిరిగేటువంటి పరిస్థితి అక్కడ లేదండి. ఎందుకంటే ఆ కాలంలో యెరూషలేము దేవాలయం అనేది మొట్టమొదట సొలొమోను రాజు కట్టిస్తాడు. అది శత్రువుల చేతికి చిక్కబడి అది కొల్లగొట్టబడుతుంది. ఆ తర్వాత కాలంలో దాన్ని హేరోదు మహారాజు దగ్గర 46 సంవత్సరాలు కడతాడు. అక్కడ 3 భాగాలుగా ఉంటుంది ఆ దేవాలయం. ఒకటి ఆవరణము, రెండవది పరిశుద్ధ స్థలము, మూడవది అతి పరిశుద్ధ స్థలం. 3 భాగాలుగా ఉంటుంది. ఈ పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఆ తెర ఉంటుందండి. ఎరుపు వర్ణ రంగులో ఈ యొక్క తెర ఉంచబడుతుంది. సంవత్సరానికి ఒకసారి ప్రధాన యాజకుడు అందులోకి వెళ్ళి తన అర్పణను అర్పించి వస్తారు. అయితే ఈ యొక్క తెర అనేది
ఆ యొక్క 3 గంటలప్పుడు ఆయన అలా అన్నప్పుడు ఆ తెర చిరిగినట్టుగా మనం చూస్తున్నాం. ఆ తెర మామూలు తెర కాదండి. దాని యొక్క కొలతలు మనం చూస్తే దగ్గర అది 60 ఫీట్ ఉంటుందండి, 60 అడుగులు ఎత్తు. అంత మాత్రమే కాదు, విడ్త్ 30 ఫీట్ ఉంటుంది. మందం వచ్చి 4 to 6 ఇంచెస్ ఉంటుంది, 4 నుంచి 6 ఇంచులు మందం ఉంటుంది. ఆ తెర ఒక్కసారి మనము హ్యాండిల్ చేయాలంటే, ఒకవేళ తీయాలన్నా చేయాలన్నా ఏది చేయాలన్నా కూడా దగ్గర 300 మంది ప్రీస్ అవసరం అంట. 300 మంది పరిచయులు ఆ యొక్క తెరని ఏదన్నా ఆపరేట్ చేయాలంటే అంత అవసరం ఉంటుంది, అంత తెర. ఆ తెర ఒక్కసారిగా 2గా చిరిగింది. దేవుని యొక్క ఈయన నిజమైన దేవుడు అని చెప్పడానికి వాక్యాలు ఎన్నో ఉన్నాయి, అద్భుతాలు ఎన్నో జరిగాయి. మనకు కూడా మన జీవితంలో ఎన్నో జరుగుతున్నాయి, మన లైఫ్లో ఎన్నో జరుగుతున్నాయి. మన జీవితంలో జరిగాయి, మన ఫ్రెండ్స్ యొక్క జీవితాల్లో జరుగుతాయి, మన బంధువుల యొక్క జీవితాల్లో జరుగుతాయి. ఇవన్నీ చూసి మనం దేవుని దగ్గరికి ఇంకా కూడా పరిగెడి రావాల్సినటువంటి అవసరత ఉంది. ఇక్కడ చూస్తే రెండవ అద్భుతం చూస్తే చీకటి 12 నుంచి 3 గంటలప్పుడు 3 గంటల దాకా చీకటి గమ్మిందంట, పట్టపగలు. 9 గంటల నుంచి 12 గంటల వరకు యేసుక్రీస్తు ఆ యొక్క శిలువ మీద ఉన్నాడు. ఇప్పుడు ఏమవ్వలేదు, ఆయన ఈ మాటలు పలుకుతున్నాడు. మరి 12 నుంచి 3 గంటల మధ్య కాలంలో మొత్తం కూడా చీకటి కలిగింది. ఈ చీకటి, పట్టపగలు చీకటి వచ్చినప్పుడు ఇది దేనికి ఒక సాదృశ్యంగా ఉంటుందంటే, ఆ యొక్క శిలువ బలియాగాన్ని సృష్టి చూడలేకపోయిందంట. సృష్టికర్తని ఆ యొక్క శిలువ మీద సృష్టి జీర్ణించుకోలేకపోతుంది. అందుకే ఆయన అంటాడు రోమాపత్రిక 8:22లో, ఈ యొక్క సృష్టి అందరినీ పిలుస్తుంది, మీరు పాపమును విడిచిపెట్టి ఈయన మీకోసం చేసినటువంటి శిలువ బలియాగమునకు మా ప్రతిరూపంగా మీరు పాపమును విడిచిపెట్టి యేసుక్రీస్తు దగ్గర, అంటే సృష్టికర్త దగ్గరికి రండి అని తన సృష్టి ప్రసవ వేదన పడుతుందంట. ప్రసవ వేదన అంటే చాలా కష్టమైనటువంటి వేదన. సృష్టి ఆ రీతిగా పడుతుందని దేవుని యొక్క వాక్యంలో సెలవిస్తూ ఉన్నాడు. రెండవది చూస్తే ఇది దేవునికి ఉగ్రతగా, దేవుని యొక్క ఉగ్రతకు చిహ్నంగా కూడా ఉంది. ఆ యొక్క ఫిలిస్తీయులు ఆ రోజుల్లో ఇజ్రాయెల్ని ఎన్నో ఇష్యూస్ అంటే ప్రాబ్లమ్స్ గురి చేస్తూ ఉన్నప్పుడు నిర్గమకాండంలో మోషేకి దేవుడు చెప్తాడు, నీ చెయ్యి అలా ఉంచు, దేశమంతటా కూడా 3 రోజులు చీకటి కమ్ముతుంది, ఎవరిని చూడలేరు, నీ చెయ్యి కూడా నీకు కనిపించదు. సో దేవుని యొక్క ఉగ్రతకు ఈ యొక్క చీకటి అనేది ఒక నిదర్శనం. సో అప్పటికీ అక్కడున్న ప్రజలకి అది అర్థం కావడం లేదు, ఇది నిజమైన దేవుడు అనేటువంటి పరిస్థితి అక్కడ లేదు. అదే కాకుండా ఇది ఒక ప్రవచనము నెరవేరడానికి కూడా ఈ యొక్క చీకటి అనేది ఇక్కడ సాదృశ్యంగా ఉంటుంది. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 9వ వచనం మనం గమనిస్తే, ఆమోసు గ్రంథము 8:9 ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినమున నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింపజేయుదును, పగటి వేళను భూమికి చీకటి కమ్మజేయుదును. ఇవన్నీ కూడా ప్రతి అద్భుతం కానీ, ప్రతి ఈ ఆయన సంఘటన కానీ దేవునిలో జరిగేదంతా కూడా ప్రవచనారూపకంగా ఉంటుంది. సో అవన్నీ కూడా మనం గమనించాలని దేవుని పేర మనం చేస్తున్నాం. అంత మాత్రమే కాదు, దేవుడు తన సొంత కుమారుని ఎందుకు విడిచాడు? ఇక్కడ దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని అంటే, దేవాది దేవుడు తన సొంత కుమారుని చేయి విడిచిపెడుతున్నాడు. మరి నిజంగా విడిచిపెట్టాడా? ఒకవేళ ఎందుకు విడవలసి వచ్చింది అని మనం గమనిస్తే, ఎప్పుడైనా విడిచాడా, లేకపోతే వీరు ఎలా ఉన్నారు అని మనం చూస్తే, ఆది కాండంలో ఈ యొక్క సృష్టింపబడక మునిపే ఈ యొక్క తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవులు మనకు ఉన్నారు. అదే రీతిగా వారు సృష్టి అంతా చేసిన తర్వాత కూడా మనము వెళ్ళి మన స్వరూపంలో నరుని సృజిస్తాం అంటే అక్కడ కూడా వారు కలిసి ఉన్నారు, ఎక్కడ వాళ్ళు విడిపోలేదు. మీరు గమనించండి,
యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వచనం. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, తనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. దేవుడు ఎప్పుడు కూడా తన కుమారుని విడిచిపెట్టలేదు. కేవలం ఇప్పుడు మాత్రమే విడిచిపెట్టాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. ఎందుకు దేవుడు యేసుక్రీస్తు ప్రభుని తన సొంత కుమారుని ఇక్కడ విడిచిపెట్టాల్సి వచ్చిందంటే, గలతీ పత్రిక 3:13-14 మనం చూస్తే 3:13 ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. మాను మీద వేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడు అని రాయబడి ఉంది. ఎందుకంటే క్రీస్తు మన కోసము శాపమైనాడు. అక్కడ మన పాపముల నిమిత్తము ఆయన మీద వేసుకుని మన కోసం ఆయన శాపంగా మారాడు. దేవుడు ఎవరినైనా ప్రేమిస్తాడు కానీ పాపను మాత్రం ప్రేమించలేడు. పాపమును ఆయన ఎప్పుడు కూడా ద్వేషించేటువంటి దేవుడు. సో ఈరోజు ఆ పాపములన్నీ కూడా దేవుని మీద, యేసుక్రీస్తు మీద వేశాడు కనుక ఆయన్ని తీసుకోలేకపోతున్నాడు. ఆయనకు ఎడబాటే మంచిదని పాపాన్ని ఆయన యాక్సెప్ట్ చేయలేకపోతున్నాడు. ఎందుకంటే యెషయా గ్రంథంలో కూడా రాస్తాడు, ఆయనను నలుగుగొట్టుటకు దేవునికి ఇష్టమైంది ఆయనకి. ఎందుకంటే ఆయన పాపంతో ఉన్నాడు ఇప్పుడు. అందుకనే దేవుడు తన యొక్క ముఖమును, అదే యెషయా గ్రంథంలో 59:1-2 అంటాడు, దేవుడు ముఖమును మరుగు చేశాడు. అందుకే ఆయన ముఖాన్ని దాచిపెట్టుకున్నాడు. కానీ మనం గమనించినప్పుడు గెత్సేమనే తోటలో యేసుక్రీస్తు ప్రార్థించినప్పుడు ఇదే విషయమై ఆయనకు తెలుసు, నేను ఒక 3 రోజుల్లో నేను అలాగా సిలువ మీద ఈ విధంగా ఆ యొక్క కార్యం నెరవేర్చాల్సి వస్తుంది అని అనుకున్నప్పుడు, ఆయన ప్రార్థించినప్పుడు దేవాది దేవుడు ఒక దూతను పంపిస్తాడు. ఆ దూత వచ్చి ఆయన ఓదార్స్తుంది, ఆయనతో మాట్లాడుతుంది, ఆయన ఓదార్స్తుంది. మరి ఇక్కడ ఈ యొక్క సమయంలో మనం చూసినప్పుడు దేవుడు తనని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాడు. ఏ దూత రాలేదు, ఏ దూత ఆయన్ని ఓదార్చలేదు. కేవలము ఎందుకంటే ఈ యొక్క కార్యం ఆయన చేయవలసి ఉన్నది, మన కోసము, మన పాపముల నిమిత్తము మనకు చేయవలసి ఉన్నది. అందుకోసమే ఏ యొక్క దూత కూడా ఆయన్ని ఓదార్చలేకపోయింది. ఇక మనం అనేక గెత్సేమనే తోటలో ఆ ప్రార్థన చూస్తున్నాం. ఇంకా హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూస్తే ఆయన రక్త మాంసాల్లో పాలివాడాయను, అలా ఆయన అవ్వవలసి ఉన్నది. అలాగే కాకుండా మన పాపము నుండి, మరణం నుండి రక్షించడం కోసం, ఉగ్రత నుంచి రక్షించడం కోసం, నిత్య జీవం ఇవ్వడానికి కూడా ఈ యొక్క దేవాది దేవుడు ఆయన్ని విడిచిపెట్టవలసి వస్తుంది ఆ శిలువ మీద. అంతేకాదు, అయితే మరి యేసుక్రీస్తు ఇవన్నీ కూడా యాక్సెప్ట్ చేయగలిగాడు. ఒకటి, శరీర వేదనని యాక్సెప్ట్ చేయగలిగాడు. సూర్యుని ఎండ మండిపోతుంది, రక్తం కారిపోతుంది, ఇదంతా కూడా యేసుక్రీస్తు పట్టించుకోలేదు. అదేవిధంగా మనోవేదన, పక్కన దుష్టులు తిడుతున్నారు, అపనిందలు వేస్తున్నారు, ఇంకా శిష్యులు విడిచిపెట్టారు, ఇవన్నీ ఆయన పట్టించుకోలేదు. కానీ ఈ యొక్క ఆత్మవేదన ఏదైతే ఉందో, దేవుడు తనను విడిచిపెట్టడం, తండ్రి తనను విడిచిపెట్టడం అనేది ఆయన భరించలేకపోతున్నాడు. ఈ యొక్క ఎడబాటు ఆయన భరించలేకపోతున్నాడు. నీవు నేను కూడా చూస్తే మనకు కూడా దేవునితో చాలా ఎడబాటు ఉంది. మన పితరులు కయ్యూను చూసామనుకోండి, కయ్యూనికి దేవునికి ఎడబాటు వచ్చింది. మరి కయ్యూని యొక్క జీవితం ఏమైంది? దేశద్రిమ్మరైపోయాడు. అదే రీతిగా మన సంసోన్ని దేవుడు ఎంతో ప్రేమించాడు. సంసోను దేవునికి నాజీరు చేయబడినవాడు. కేవలం ఒక స్త్రీ వలన, దెలీలా యొక్క జీవితం వలన తన జీవితాన్ని తను దేవునికి దూరం అయిపోయాడు. ఎడబాటు వచ్చేసింది అక్కడ. ఈ యొక్క సంసోను చాలా బలవంతుడు. ఒక గాడిద ఎముకతో 1000 మందిని చంపగలిగినటువంటి బలవంతుడు. దేవుడు అతన్ని అంత బలవంతునిగా చేస్తే తను ఈ లోకంలో యొక్క పాపంలో పడి దేవునికి దూరం అయిపోయాడు. ఆ యొక్క ఎడబాటు అక్కడ కూడా మనం చూడగలం. అదే రీతిగా మనం గమనించినప్పుడు ఈ పాపము దేవుని నుంచి దూరం చేస్తూ ఉంది. మనము ఆ యొక్క పాపమును విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభువే కాకుండా
తండ్రి మనం బైబిల్ గ్రంథంలో గమనించినట్లు చిన్న కుమారుడు విడిపోయి కొన్ని రోజుల తర్వాత తిరిగి మరలా తండ్రి దగ్గరికి వస్తాడు. ఆ వచ్చేంత వరకు కూడా తండ్రి ఆ ద్వారం దగ్గర చేరి నా కొడుకు వస్తాడని ఎలా ఎదురు చూస్తూ ఉన్నాడో, దేవుడు కూడా అబ్రహాము దగ్గర వచ్చినటువంటి ఎడబాటు ఏదైతే ఉందో తిరిగి మరలా తన దగ్గరికి చేర్చుకోవాలన్న ఉద్దేశంతో, పాపంతో ఉన్న మనలను ఆయన డైరెక్ట్గా చేర్చుకోలేడు కాబట్టి తన సొంత కుమారుని మీద ఆ పాపం మోపి ఆయన్ని విడనాడడానికి కూడా ఆయన ఇష్టపడ్డాడు. మరి ఈరోజు నీవు నేను కూడా దేవుడు అంత మనకు చేయగలిగినప్పుడు మనం తిరిగి దేవుని యొద్దకి రావడం అనేది ఇక్కడ ఒక మెయిన్ ఆయన యొక్క ఉద్దేశం. బైబిల్ అంతట్లో మనం గమనించినప్పుడు కూడా కేవలము ఆయన పోగొట్టుకున్న ఆ ఎడబాటు తిరిగి దేవుడు సంపాదించుకోవాలని ఆయన ఎంతో ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఎందుకంటే సాయంకాలం వచ్చేవాడు, ఆదాము హవ్వలతో ఆయన మాట్లాడేవాడు. అటువంటి సహవాసం ఈరోజు మనకు లేదు, చాలా దూరం అయిపోయాం. సో తిరిగి ఆ యొక్క సహవాసాన్ని దేవుడు పొందుకోవడానికి ఈరోజు ఆ యొక్క తన సొంత కుమారుని అయినా కూడా ఆయన విడవడానికి కూడా ఆయన ముందుకు వచ్చి ఆయన విడిచిపెట్టాడు. కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు ఇవన్నీ కూడా మనం కూడా దేవుని యొద్దకు రావాలి అన్నప్పుడు మన ఆత్మలో ఉన్నటువంటి ఆత్మతోనే మనం రావగలం, పాపంతో మనం రాలేం. పాపములను విడిచిపెట్టి తిరిగి ఆయన వద్దకి రావడానికి దేవుడు చూపిస్తున్నాడు. ఎందుకంటే శతాధిపతి, అక్కడ ఉన్నటువంటి శతాధిపతి ఇదంతా గమనించి ఆయన అంటున్నాడు, ఈయన నిజంగా నీతిమంతుడు. మరి నీవు నేను కూడా ఎన్నో సంవత్సరాల నుంచి, ఎన్నో రోజుల నుంచి మనం కూడా వింటున్నాం, ఈయన నిజంగా దేవుడు అని మనం అనుకోగలమా? అనుకున్నట్లయితే మనం పాపం విడిచిపెట్టగలం. సో ఆ రీతిగా అందరూ కూడా దేవుని యొద్దకి వచ్చి ఆయన్ని మహిమపరచాలని దేవుని పేరు మనవి చేసుకుంటున్నాం. సమయం ఇచ్చినందుకు పాస్టర్ గారికి వందనాలు. చాలా చక్కటి వర్తమానం దేవుడు మరలా మనకు అనుగ్రహించాడు. పాపం విడిచిపెట్టి యేసు యొద్దకు వెళ్ళాలి, ఇంతకు మించినటువంటి వేరొక మార్గము లేదు అనేటటువంటి స్థిరమైన సత్యాన్ని చాలా స్పష్టంగా చక్కగా అందించినటువంటి మరి బాలచంద్ర గారికి సంఘపక్షంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.